బ్రిటిష్ ప్రభుత్వం కూడా అమలు చేయని కొత్త చట్టాలను సీఎం జగన్ రెడ్డి ఏపీలో ప్రవేశపెట్టారని అన్నారు. టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు వైసీపీ ప్రభుత్వం కొత్తగా అమల్లోకి తెచ్చిన భూ సంరక్షణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో న్యాయవాదులు చేపట్టిన సామూహిక రిలే దీక్షకు రామానాయుడు సంఘీభావం తెలిపారు. రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగాన్ని సీఎం జగన్ అమలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజల ఆస్తులపై పెత్తనం చెలాయించేందుకే ఈ కొత్త చట్టాన్ని తీసుకొచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి సామాన్య ప్రజలు, న్యాయవాదులు, అంగన్వాడీలు, టీచర్లు, మున్సిపాలిటీ వర్కర్లు రోడ్డున పడ్డారని ఎమ్మెల్సీ వెంకటేశ్వరరావు విమర్శించారు. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను ఉపయోగిస్తాడనే విషయం అర్థమవుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆ రోజు 2004 సంవత్సరంలో మరి ఆయన కుటుంబం ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఆ రోజునటువంటి అఫిడవిట్ చూస్తే చాలా జూబ్లీ హిల్స్ చిన్న ఇల్లు, తర్వాత మరి ఏదైతే చిన్న బ్యాంక్ బ్యాలెన్స్, కానీ తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని మరి రాబోయేటువంటి 2-3 సంవత్సరాల్లోనే ఆయన ఆ రోజు 1,00,000 కోట్లు, అది ఈడీ కూడా 43,000 కోట్లు ఈడీ అటాచ్మెంట్ చేసినటువంటి పరిస్థితి. తర్వాత డైరెక్ట్ గా ఆయన అధికారంలోకి 2019లో వచ్చిన తర్వాత మరి ఏదైతే ఇక ల్యాండ్, మైన్, వైన్, అదేవిధంగా మైన్స్, ఇట్లా 3 లక్షల కోట్లు ఈ రకంగా రాష్ట్రానికి సంబంధించినటువంటి సంపదను లూటీ చేసినటువంటి ఈ యొక్క ముఖ్యమంత్రి గారు రేపు రాబోయేటువంటి రోజుల్లో మళ్ళీ అధికారంలోకి వస్తే మరి యొక్క ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులు, విలువైనటువంటి భూములు ఏమీ లేవు కాబట్టి ఇంకా ఆయనకి కనపడిందల్లా ఏంటంటే ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తులే ఆయనకి కంటికి కనిపిస్తూ